వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. ఏపీలో చంద్రబాబు ఒక విష సంస్కృతికి బీజం వేస్తున్నారు. దీంతో రాబో రోజుల్లో తీవ్ర పరిణామాలు ఉండబోతున్నాయి. గతంలో సోనియా గాంధీతో కలిసి ఇదే తరహాలో చంద్రబాబు కుట్రలు చేశాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసిందే. ఇప్పుడు వైఎస్ జగన్ గారిపై కోపంతో భారతీ సిమెంట్ మూతపడేలా చేస్తున్నాడు. అధికారం శాశ్వతం కాదని చంద్రబాబు గుర్తుపెట్టుకోవాలని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్సీపీ ఇచ్చిన 6,000 ఉద్యోగాలన్నీ కలుపుకొని మెగా డిఎస్సీ పేరుతో 16,000 ఉద్యోగాలు ఇచ్చామని జబ్బలు చరుచుకుంటున్న అసమర్థ మంత్రి నారా లోకేష్ డబ్బా కొట్టుకుంటూ హోర్డింగ్లు వేయించాడు. ఆ హోర్డింగ్ లో వైఎస్ జగన్ ని అవమానించేలా ఫోటో ఎందుకో, మీ అరాచకాలని ప్రశ్నిస్తూ మేము హోర్డింగ్లు వేయించలేమా, కేసులకు భయపడాం, మేము హోర్డింగ్లు వేయిస్తామని ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పేర్కొన్నారు. దేశంలో ఎప్పుడూ జరిగిన విధంగా కూటమి ప్రభుత్వం డిఎస్సీ 2025లో స్పోర్ట్స్ కోటా పేరుతో నకిలీ జీవోలు తెచ్చి నియామకాల తర్వాత జీవోలు మార్చడం దురదృష్టకరం. అలాగే లీక్ అయిన పేపర్ ఎన్ని వేల మందికి చేరిందో కూడా స్పష్టత లేదు. దీనిపై దర్యాప్తు జరగాలి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి. ఆంధ్ర ఫర్ సేల్ అనే బోర్డు పెట్టేలా ఉన్నాయి చంద్రబాబు తెస్తున్న జీవోలు. ఇవే కాక రైతుల సమస్యలు, బలహీన వర్గాలపై అక్రమ కేసులు వంటి ఎన్నో సమస్యలపై కౌన్సిల్లో మాట్లాడబోతున్నామని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఒక మహిళ హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో మరో మహిళను వ్యవస్థను చేసి కొట్టారు. ఎన్నో సందర్భాల్లో తెలుగుదేశం నాయకులే మహిళలపై దాడులు చేస్తుంటే, వేధిస్తుంటే హోంమంత్రి ఏ చర్యలు తీసుకోలేదు. శాంతి భద్రతలు కాపాడడంలో హోంమంత్రి పూర్తిగా విఫలమయ్యారు. ఒక మహిళ హోంమంత్రిగా ఉండగా దిశ చట్టం రద్దు కావడం సిగ్గుచేటు అని ఎమ్మెల్సీ వరదు కళ్యాణి పేర్కొన్నారు. చంద్రబాబు రాజకీయంగా వైఎస్ఆర్సీపీని ఎదుర్కోలేక భారతీ సిమెంట్ పై కక్ష సాధింపుల ప్రభుత్వానికి 7,300 కోట్ల పన్నులు చెల్లిస్తూ చట్టబద్ధంగా అన్ని అనుమతులు తీసుకుని నడుస్తున్న పరిశ్రమని బెదిరించడమా, ముడి సరుకుని లోపలికి రానివ్వకుండా చేయడం సమంజసమా? హైకోర్టు ఆదేశాల మేరకు భారతీ సిమెంట్స్ కి రక్షణ కల్పిస్తూ ఇకనైనా ప్రజలకు ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమలపై కక్ష సాధింపుల్ని ఆపే చంద్రబాబు అని మాజీ మంత్రి సాకే శైలజనాథ్ అన్నారు. అనకాపల్లి జిల్లాలోని పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్ జరుగుతుందని పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న స్థానిక ఎంపీగా ఉన్న సీఎం రమేష్ కనీసం స్పందించకపోవడం శోచనీయం. ఎలాంటి అనుమతులు లేకుండా అక్కడ మైనింగ్ జరుగుతోంది. ఈ ఇష్యూని ఢిల్లీ వరకు తీసుకొచ్చి మైనింగ్ మాఫియాపై చర్యలు తీసుకోవాలని సంబంధిత మంత్రులకు ఫిర్యాదు చేశాం. అరకు వైఎస్ఆర్సీపీ ఎంపీ డాక్టర్ గుమ్మా తనుజారని పేర్కొన్నారు. మేం జెన్యూన్ గా ఉద్యోగాలు సాధించామని చెప్తున్నాం. అందుకు ప్రూఫ్స్ మా దగ్గరున్నాయి. ఫ్రాడ్ జరిగిందని వాళ్ళు అంటున్నారు. వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉంటే చూపించాలి. వాళ్ళు చేస్తున్న ప్రచారం మెంటల్ గా మమ్మల్ని చాలా బాధ పెడుతోంది. అన్యాయం జరిగిందని అబద్ధాలు చెబితే ఊరికే కూర్చోం. మా వాదనలేంటో గట్టిగానే చెప్తాం. కేరళ నుంచి కేరళంగా మారుతున్న పేరు కేవలం ఒక పేరు మార్పు సంగతి మాత్రమే కాదు, ఒక ప్రాంతం యొక్క సాంస్కృతిక భాషా ఔన్నత్యం, అస్తిత్వాన్ని గౌరవించడంగా మనం గమనించాలి. రాజ్యాంగ పట్ల గౌరవం లేని వాళ్ళు అమరావతిని పార్లమెంట్ ఆమోదించాక కూడా మ్యాపికన్ అంటున్నారు. కేరళలో గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు. అలాగే ఏపీ రాజధాని అమరావతి దేవతల రాజధానిగా చరిత్రలో నిలుస్తోంది. 2007లో అన్ని అనుమతులతో చట్టబద్ధంగా ఏర్పాటైన భారతీ సిమెంట్స్ పరిశ్రమ చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఎంతో మంది ఉపాధికి కల్పిస్తోంది. ఇలాంటి పరిశ్రమపై ఎందుకింత అక్కసు చంద్రబాబు అని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి పుణ్యశీల అన్నారు. 2007లో అన్ని అనుమతులతో చట్టబద్ధంగా ఏర్పడి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న భారతీ సిమెంట్స్ పరిశ్రమపై ఎందుకంత అక్కసు చంద్రబాబు? హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా ఈ ప్రభుత్వం పోలీసులు మరో రకంగా ఉపయోగిస్తూ భారతీ సిమెంట్స్ కార్యకలాపాలను అడ్డుకునేందుకు ప్రయత్నించడం దారుణమని వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆర్ఏ అజయ్ కుమార్ పేర్కొన్నారు.